హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య డైలీ వ్లాగ్స్. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇప్పుడే నిద్ర అయితే లేచి బయటకు వచ్చేసి ఇంకా కర్టన్స్ అయితే పక్కకు నెట్టేశాను. మేము నిద్ర లేచేటప్పటికి ఇంకా తెల్లారిపోయింది. లైట్గా కూడా వర్షం పడ్డది. లేటుగా నిద్ర లేచినా సరే త్వరగా ఇంట్లో పనులు అయితే చేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అంతకు ముందైతే నాకు తెలియక ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలా కష్టపడిపోయేదాన్ని. రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉండేదాన్ని. ఇప్పుడైతే మాత్రం మధ్యాహ్నం టైంలో చాలా ఖాళీ టైం అయితే దొరుకుతుంది. అంత ఎక్కువ కష్టం అయితే అనిపించట్లేదు. నిద్ర లేచి మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇంటి ముందు ఊడ్చుకోవటం, ముగ్గేసుకోవటం, ఈ పని అయితే చేస్తాము. వర్షం పడ్డది కదా, ఇంకా కసువు ఊడవటం కానీ గచ్చు కడగటం కానీ చేయలేదు. ఇంకా గచ్చు నీట్గానే ఉంది. కాకపోతే ఇంకా ముగ్గు కూడా సరిగ్గా పోలేదు. ముగ్గు పోయేంత వరకు కొంచెం నీళ్ళు అయితే చల్లాను. నీళ్లు చల్లేసి ఇంకా గచ్చు మొత్తం ఆరిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసాను. ఫస్ట్ ఉదయాన్నే ఇంకా ఈ పని అయితే చేస్తాను. ఇంకా వర్షం పడటం వల్ల ఇక్కడ కొంచెం నీళ్ళు అయితే నిలబడ్డాయి. ఇంకా నీళ్ళన్నీ అయితే మొత్తం చీపురు తీసుకొని కొట్టేస్తున్నాను. ఇంకా వంట చేయడానికి కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే బయట వరండా, గొంతులు ఇవన్నీ అయితే శుభ్రంగా కసువులు అయితే ఊడ్చుకుంటాను. మళ్ళీ ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు కసువులు ఊడ్చుకొని వరండా, గొంతులు ఇవన్నీ కసువులు ఊడవాలంటే చాలా టైం అవుతుంది, లేట్ అవుతుంది. ఒక్కోసారి బాగా ఎండ కూడా వస్తుంది. ఎండ వచ్చినప్పుడు ఇంకా బయట కసువులు ఊడవాలంటే కష్టంగా అనిపించిద్ది. అందుకని చెప్పేసి ఉదయాన్నే అయితే బయట వాటికి కసువులు అయితే ఊడ్చేస్తాను. ఇంటి ముందు ముగ్గేయటం అయిపోయిన తర్వాత ఈ పనులు అయితే చేస్తాను. అంటే ఎక్కువ టైం పట్టదు కదా, త్వరగానే పనులు అయితే అయిపోతాయి. ఇంకా బయట అదంతా ఊడ్చేసిన తర్వాత వంటగదిలోకి అయితే వస్తాను. ఎందుకంటే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఈ పనులు చేశాను అనుకోండి, వీడికి స్కూల్కి వెళ్ళటానికి లంచ్ బాక్స్, టిఫిన్ అవన్నీ రెడీ చేయడానికి అయితే చాలా లేట్ అయిపోయిద్ది. ఇంకా ఆ పని ఈ పని అంతా హడావుడైపోయిద్ది. మనకు పనులు అనేవి త్వరగా అవుతాయి కానీ మొత్తం అంతా హడావుడైపోయి పిల్లలకి లంచ్ బాక్స్ సరిగ్గా కట్టలేము, అదంతా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా ఉదయాన్నే అంట్లు పని, బట్టల పని అయితే పెట్టుకోకుండా ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను. నైట్ అంట్లు ఎక్కువ శాతం అన్ని టబ్లో పడేసి ఉంచుతాను. ఒక్కొక్కసారి బద్ధకంగా ఉంటుంది కదా, ఏదైనా మర్చిపోయినా బద్ధకంగా అనిపించినప్పుడు మాత్రం గ్యాస్ బండ మీద అలాగే వదిలేసి ఇంక ఇలా ఉదయం పూట అయితే సర్దుతూ ఉంటాను. ఎక్కువ శాతం నైటే సర్దుకోవటం మంచిది. ఎందుకంటే మనకి ఉదయం సర్దుకుంటా కూర్చున్నాం అనుకోండి, వంట పనులు అనేవి లేట్ అయిపోతాయి కదా, అందుకని నైట్ సర్ది పెట్టుకోవటం మంచిది. ఇంకా వెంటనే వంటగదిలోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. వంట చేయబోయే ముందు ఫస్ట్ అయితే పొయ్యి క్లీన్ చేస్తాను. ఇంకేదో పైన అయితే క్లీన్ చేస్తాను. ఈరోజు అయితే డీప్ క్లీన్ చేస్తున్నాను. కొంచెం అన్నం అది పొంగి, పాలు అది పొంగి ఉన్నాయి. అందుకని చెప్పేసి పొయ్యి అంతా డీప్ క్లీన్ చేస్తున్నా కానీ ఇంకా మామూలుగా అయితే ఉదయాన్నే డీప్ క్లీన్ చేసుకుంటా కూర్చుంటే పనులు అవ్వవు కదా, డీప్ క్లీన్ అయితే చేయను కానీ పైన అయితే దులిపేస్తాను. మనకి పాచిగా ఉంచుకొని వంట చేయకూడదు అంటారు కదా, పాత రోజుల్లో అయితే ఇల్లు మొత్తం శుభ్రంగా కసువులు, పాచి కసువు ఊడ్చుకొని పొయ్యి ముట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, అలా చేయట్లేదు కదా. అందుకని చెప్పేసి ఇంకా పొయ్యి అయితే పైన అయితే ఏదో దులిపేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా టిఫిన్ చేయడానికి కావాల్సినవి, ఇంకా కూర చేయడానికి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ముందు రోజే అనుకుంటాను ఇంక ఈరోజు ఏం కూర చేద్దాం, ఏ టిఫిన్ చేద్దామని ముందు రోజే ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వదు, త్వరగా వంట అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ అసలుకి కూరగాయలు ఉన్నాయా లేవా, లేకపోతే మనం టిఫిన్ చేయడానికి కావాల్సినవి ఉన్నాయా లేదనేది ఫస్ట్ అయితే చూసుకోవాలి. మనకు వంట అనేది త్వరగా అవ్వాలంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది కూడా ఇవి. ఈ పొయ్యి దగ్గర అయితే ఇంకా పొంగినవన్నీ ఇక్కడ ఈ పేపర్ మీద, స్టిక్కర్ మీద పడకుండా ఉండటానికి నేనైతే అడుగున ప్లేట్లు, పాత ప్లేట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా అవైతే నైట్ అన్నం పొంగటం వల్ల ఆ ప్లేట్ల మీద పడ్డాయి. ఇంకా ప్లేట్లు కడుగుదామని చెప్పేసి అవి కూడా తీసేసి కొంచెం షాంపూ నీళ్ళు వేసి షాంపూ నీళ్ళతో అయితే పొయ్యి మొత్తం శుభ్రంగా తుడుస్తున్నాను. ఈ పొయ్యికి ఏంటంటే ఈ స్టీల్ ప్లేట్లు తీసి కడగటానికి వీలు లేదు. ఇంక వీటిని మనం ఇలా తుడుచుకోవటమేను. ఎప్పటికప్పుడు పొంగినప్పుడు తుడుచుకోవడం మంచిది, అసలు పొంగకుండా చూసుకోవటం ఇంకా మంచిది. కొంచెం మనం పొంగినప్పుడు అలాగే వదిలేసామనుకోండి, ఆ మంటకి ఏమవుతుందంటే నల్లగా మాడిపోయినట్టుగా, ఎర్రగా కాలిపోయినట్టుగా వచ్చేస్తుంది ఈ స్టీల్ మొత్తం. ఈ పొయ్యితో మాత్రం చాలా ఇబ్బంది. స్టీల్ పొయ్యే నయం అనిపిస్తుంది నాకైతే. మనం వంట చేసేటప్పుడు పిల్లలకు ఒక కూర, మనకు ఒక కూర అలా చేయాల్సి వచ్చింది. కొంతమంది ఏంటంటే ఇంట్లో 2 కూరలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువ శాతం. మనకు వంట చేయాలంటే ఫస్ట్ లేట్ అయ్యేది పిల్లలకి లంచ్ బాక్స్కి రెడీ చేయాలన్నా మనకు లేట్ అయ్యే పని ఏంటంటే కూర చేయటం. కూర అనేది ఉడకటం అనేది కొంచెం లేట్ అయ్యింది కదా, ఫస్ట్ ఆ పని చేసుకోవటం బెస్ట్. ఫస్ట్ కూర చేయడానికి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకొని కూర ఒక పొయ్యి మీద వేసామనుకోండి, తర్వాత టిఫిన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేస్తాను. ఎందుకంటే బియ్యం కొంచెం సేపు నానితే ఒక పొయ్యి మీద వేస్తే అదే ఉడుకుతూ ఉంటుంది కదా, మనం చూడాల్సిన అవసరం కూడా లేదు.
ఫస్ట్ అన్నం పొయ్యి మీద పెట్టేసి తర్వాత కూరగాయలు కట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత టిఫిన్ పని అయితే చేసుకోవచ్చు. మనం 2 కూరలు చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పిల్లలకి ఏ కూర అంటే ఇష్టం, వాళ్ళు ఏ కూర తింటారని చెప్పేసి పిల్లలకు కావాల్సిన కూర బట్టికి చేసి పక్కన పెట్టేసామనుకోండి, మనకు కావాల్సిన కూర అనేది తర్వాత కొంచెం లేటుగా అయినా చేసుకోవచ్చు. లేటుగా అంటే ఎప్పుడో మధ్యాహ్నమో లేదనుకోండి ఇప్పుడు పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట టైం కేటాయించుకొని కూర చేయటమో అలా కాదు. పిల్లలకు కావాల్సిన కూర వాటికి చేసి పక్కన పెట్టేసి తర్వాత వెంటనే మనం మళ్ళీ మనకు కావాల్సిన కూరగాయల వాటికి కట్ చేసుకొని ఇంకో పొయ్యి మీద వేసుకోవటం అయితే బెస్ట్. ఏదైనా సరే వంట పని అనేది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి వంట పని మొత్తం పూర్తి చేయాలి. అది మన కోసమైనా పిల్లల కోసమైనా ఎవరి కోసమైనా సరే ఆ టైంలో మనం పూర్తి చేసేసుకోవాలి. ఉదయం పూట ఒక గంట 2 గంటలు కేటాయించుకుంటాం కదా, గంట టైంలో అయిపోయింది. గంటన్నర టైం చాలు మనం కూరలు చేయడానికైనా టిఫిన్ చేయడానికైనా ఒక గంటన్నర 2 గంటల టైంలో ముగిచ్చేసుకుంటే సరిపోయిద్ది. ఈ టైంలోనే మనకు కావాల్సిన కూర కూడా మనం వండేసుకోవాలి. ఇంకా అన్నం అనుకుంటారా, మధ్యాహ్నం టైంలో వేడివేడిగా వండుకోవచ్చు, కానీ కూరలు మాత్రం ఉదయాన్నే చేసుకోవటం మంచిది. మళ్ళీ మధ్యాహ్నం కూరలు చేసామనుకోండి అదొక పెద్ద పని అయిపోయిద్ది. మనకి ఇంట్లో పని చేసుకోవడానికి లేట్ అయినా లేదనుకోండి మధ్యాహ్నం ఏదన్నా పని ఉన్నా కానీ మళ్ళీ కూర చేయాలి, మళ్ళీ పని ఉంది, ఇంకా అదో ఆలోచనలో ఉంటాం, కానీ మనం ఖాళీగా ఉన్నాం, పని అయింది అనే ఫీలింగ్ అనేది మన మైండ్కి రాదు. అందుకని చెప్పేసి ఉదయం పూట ఎంత ఫాస్ట్గా చేసే వాళ్ళు అయితే గంటలో చేసేస్తారు. మనలాగా స్లోగా చేశారనుకోండి నా పని కూడా నిదానమే, ఒక 2 గంటల టైం పట్టిద్ది. 6 గంటలకు నిద్రలేస్తాం కదా, 8 గంటల లోపు వంట పని అనేది మొత్తం పూర్తి చేసేసుకోవాలి. నేను మా నవీన్కైతే ఎగ్గు కర్రీ అయితే చేసిచ్చాను. ఇంకా వాడు దోసకాయ తినడు కదా, ఈరోజు కూర అయితేనేమో దోసకాయ పచ్చడి చేస్తున్నా మా కోసం. దోసకాయ పచ్చడి ముక్కలు చేయక చాలా రోజులు అవుతుంది, అందుకని ఈరోజు తినాలనిపించింది. ఇంట్లో కూడా దోసకాయలు ఉన్నాయి, అందుకని దోసకాయ పచ్చడి ముక్కలు అయితే చేస్తున్నాను. ఇంకా ఒకవైపు దోశలు పోసుకుంటానే నేను దోసకాయకి అయితే చిక్కు తీసుకుంటున్నాను. ఈ దోశలు పోయాలంటే మాత్రం మహా కష్టంగా ఉంది. ఈ పొయ్యి తీసుకొచ్చిన కానుంచి మధ్యలోనేమో నల్లంగా మాడిపోతూ ఉంటుంది, చుట్టూ ఏమో మంట సరిగ్గా రాదు, పచ్చి పచ్చిగా ఉంటాయి. దోశలు తీయాలన్నా పొయ్యాలన్నా మహా కష్టమైపోతుంది. దీనికి పిన్ని వేయించుకుందాం అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడే మర్చిపోతూ ఉన్నాను. పిన్ని వేయించుకోకపోతే మాత్రం దోశలు సరిగ్గా రావు, పనులు కూడా సరిగ్గా అయ్యేటట్లేవు. టిఫిన్ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాము, ఇంకా ఖాళీగా పిల్లలు పోయారులని చెప్పేసి ఖాళీగా కూర్చోకుండా చక్కగా అంట్లు కడిగేసుకొని బట్టలు ఉతికేసుకొని ఈ 2 పనులు పూర్తి చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా పెద్ద పని అయిపోయిద్ది మనకి. ఉదయం పూట టిఫిన్ పని అనేది ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా చేసుకుంటామో, తర్వాత నెక్స్ట్ పని అంట్లు పని బట్టల పని అనేది కూడా వెంటనే చేసేసుకున్నాం అనుకోండి, అదొక గంట టైం పట్టిద్ది. మొత్తం 9 గంటల కల్లా పని మొత్తం పూర్తయిపోయిద్ది. ఇంకా ఫాస్ట్గా చేసుకుంటే అసలు 8:30 కల్లా ఈ పని అయితే పూర్తి చేసుకోవచ్చు. చక్కగా టిఫిన్ తినేయొచ్చు. కొంతమంది ఆకలికి ఉండలేమనుకున్న వాళ్ళు టిఫిన్ తినేసి అంట్లు పని బట్టల పని చేసుకోవచ్చు. ఎలా వీలుగా ఉంటే అలా చేసేసుకోండి. కాకపోతే ఫోన్లు తీసుకొని కానీ టీవీ దగ్గర మాత్రం గంటలు కూర్చోవద్దు. పని అనేది ఇంక అక్కడే ఆగిపోయిద్ది. కూర్చున్నామంటే ఇంకా కాసేపటికైనా ఎప్పటికైనా సరే మన పని మనం చేసుకోవాల్సిందే. ఎవరో వచ్చి చెయ్యరు, ఎవరో హెల్ప్ చేయరు. అందుకని చెప్పేసి ఆ చేసేదేదో ఒక టయానికి చేసుకోవటం బెస్ట్. ఇంకా నేను కూర అయితే దోసకాయ పచ్చడి అయితే చేశాను. దోసకాయ పచ్చడి అంటే ఇంకే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కదా. పచ్చిమిరపకాయలు, ఇందులో కొంచెం పల్లీలు వేసుకోవచ్చు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు ఇంక ఇవన్నీ వేసుకొని వేయించుకొని మిక్సీకి వేసేసి ఇంకా దోసకాయ ముక్కలు అయితే వేసి ఇంకా తిరగమాత అయితే వేసాను. మనం తిరగమాత ఎక్కువసేపు ఉంచకూడదు, దోసకాయ ఎక్కువ మగ్గకూడదు, ముక్క అనేది మెత్తగా రాకూడదు, పచ్చిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అందుకని తిరగమాత వేసి వెంటనే గ్యాస్ ఆపేసేయాలి, ఎక్కువసేపు వేయించకూడదు. ఇంక ఇప్పుడు చెప్తున్నాను కదా మన పనుల గురించి. అంట్లు పని బట్టల పని అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకొని చక్కగా కసువులు ఊడ్చేసుకొని బండ్ల దుడ్చేసుకుంటే అరగంటలో ఆ పని అయితే అయిపోయింది. అరగంట కాదు, ఇంకొక అరగంట గంట టైం పట్టిద్ది. చక్కగా స్నానం చేసేసి మధ్యాహ్నం అంతా హాయిగా ఖాళీగా ఉండొచ్చు. పని అయితే ఈ ప్రాసెస్లో చేసుకుంటే అయిపోయింది. ఈరోజు చేయాలనుకున్న వీడియో ఒకటి, చేద్దామనుకున్న టాపిక్ అయితే ఇంకొకటి అయిపోయింది. ఇంక ఇదైతే ఫేస్ మీద మంగు మచ్చలు అయితే వచ్చినాయి. చూడండి మచ్చలు ఎలా వచ్చేసినాయో. ఈ మచ్చలు పోవటానికి ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను. నేను విన్నాను, ఎవరో చెప్తుంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మంగు మచ్చలు అనేవి పోతాయి అంట. ఒకవైపునైతే బాగా పెద్ద మచ్చలాగా వచ్చింది, ఒకవైపునైతే చిన్న మచ్చే, కానీ అసలు బాగా కనిపిస్తున్నాయి. వీటికి వాడేది కూడా పెద్ద కెమికల్స్ ఏమి కాదు, మంచివి న్యాచురల్వే కదా. ఇంకా వాడినా కూడా వాటి వల్ల మనకి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాంలే, వాడదాంలే అని చెప్పేసి చేస్తున్నాను.
ఏమి లేదు, వీటి కోసం వేపాకు అనేది మనకి ఇంటి దగ్గర కుప్పలు కుప్పలుగా ఉంటానే ఉంటుంది. వేపాకు అయితే తీసుకొని ఇంక ఇదిగోండి మిక్సీకి అయితే వేస్తున్నా, మిక్సీకి వేద్దామని. ఇందులో పసుపు వేసుకోవాలంట. పసుపు, వేపాకు ఈ రెండు మెత్తగా మిక్సీ పట్టేసి మనం పేస్ట్ ప్యాక్ వేసుకోవాలి. పేస్ట్ ప్యాక్ లాగా వేసుకొని ఒక అరగంట సేపు, ఒక 20 నిమిషాలు అలా ఉంచేసుకొని చక్కగా కడిగేసుకుంటే ఆ మంగు మచ్చలు అనేవి పోతాయంట. అంటే ఒకసారి చేస్తే పోవు కదా, ఇంకా రోజు మార్చి రోజు 2 రోజులకు ఒక్కసారి ఇలా చేస్తూ ఉంటుంటే ఇంకా మంగు మచ్చలు అనేవి క్రమేపీ తగ్గిపోతాయంట. న్యాచురల్గా చెప్తుంటారు కదా ఆయుర్వేదం వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. సరే న్యాచురల్ వేపాకు మంచిదే కదా, ట్రై చేద్దామని చెప్పేసి వేపాకు అయితే కోసుకొచ్చేసి ఇంకా మిక్సీకి వేద్దామని ఒలుస్తున్నాను. ఏంటక్క వేపాకు ఇలా ఒలుస్తున్నావు అనుకోవచ్చు, ఒక చేతిలో ఫోన్ అయితే ఉంది, అందుకనే వేపాకు వలవటానికి కొంచెం కష్టంగా అనిపించింది. నార్మల్గా వేపాకు వలవటానికి అయితే మనకు అంత కష్టమే ఉంటుంది, ఇలా దూసామంటే చాలు మొత్తం వచ్చేసింది. నాకైతే అసలు అంతకుముందు మంగు మచ్చలు అయితే లేవు, ఏదో ఒక చిన్న మచ్చ అయితే ఉంటుంది, అది ఎప్పుడో చిన్నప్పుడు దద్దు పోసినప్పుడు అలా మచ్చ అయితే వచ్చిందంట, అది ఉంది కానీ మంగు మచ్చలు అసలుకి లేవు. అసలే మనం కలర్ బ్లాక్, దానికి తోడు మళ్ళీ ఈ మంగు మచ్చలు, ఇంకా మన ఫేసు మన అవతారం ఎలా ఉంటుంది. అందుకే ఇలా చిన్న చిన్న టిప్స్ అన్నా ఫాలో అవుదామని చెప్పేసి మిక్సీకి అయితే వేస్తున్నా. మెత్తగా మిక్సీ పట్టేసి ఇంకా ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది కామెంట్లో చెప్పండి.